అందరికీ నమస్కారం అండి. నేను నా సింపుల్ వంటలకి స్వాగతం. నేను ఈరోజు చట్నీ పొడి తయారు చేస్తున్నాను. ఇది ప్రోటీన్ రిచ్ చట్నీ పౌడర్ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చాలా తక్కువ పదార్థాలు అండి దీనికి. ముందుగా 3 స్పూన్ల హోల్ మూంగ్ దాల్ అంటే మన పెసరపప్పు, ఒక 3 స్పూన్ల ఉరుద్ దాల్, అది కూడా పొట్టు ఉండేవండి. 5 స్పూన్ల శనగపప్పు, ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, అది చిల్లీ అండి, పౌడర్ కాదు, రెడ్ చిల్లీసే. ఒక స్పూను ఉప్పు, ఒక స్పూన్ ఆర్గానిక్ జాగరీ తీసుకున్నాను ఇక్కడ. ముందుగా ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ నూనె చాలండి. ఎండుమిరపకాయలు వేయించడానికి మాత్రమే, ఇంకా దేనికి నూనె అవసరం లేదు. ప్యాన్ పెట్టి నూనె వేసి వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించి అది కొద్దిగా వేగగానే పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో పెసలు 3 స్పూన్ల పెసలు వేసి అవి బాగా వేయించాలి. అది కూడా మంచి వాసన రాగానే అవి తీసి పక్కన పెట్టుకొని మినపప్పు, పొట్టు మినపప్పు ఉంది కదా, అది కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి హోల్ గ్రామ్స్ కాబట్టి సపరేట్గా వేయించుకోవాలండి. అవి కూడా వేగిపోయినాయి. తీసేసి ఒక స్పూను ఉలవలు, హార్స్ గ్రామ్ అంటారు కదా, అవి కూడా చాలా మంచివి ఆరోగ్యానికి. అవి కూడా వేయించాను. అవి తీసి పెట్టుకొని మన పచ్చిశనగపప్పు, ఇవి కూడా పొట్టుపప్పు ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. శనగలు అంటారు కదా, మనం నోములకు వాడతాం, ఆ శనగలు ఉంటే అవి కూడా వేయించుకోవచ్చు. నేను ఇక్కడ పప్పుతో చేస్తున్నాను. అది పప్పు వేగిపోయిందండి బాగా. దాంట్లో ఎండు కొబ్బరి ముక్క తీసుకున్నాం కదా, వాటిని ముక్కలుగా తరిగి వేసుకున్నాను. అన్నీ కలిపి 1 నిమిషం వేగించి చల్లార్చుకోవాలండి. చల్లారిన తర్వాత అన్నీ మిక్సీ జార్లో వేసుకొని దాంట్లో మనం పెట్టుకున్న ఉప్పు, బెల్లం వేసేసి మిక్సీకి వేసేయండి. కోర్సుగా వేయండి, మరీ మెత్తగా పొడిగా వద్దు, కోర్సుగానే బాగుంటుంది. మన ప్రోటీన్ రిచ్ చట్నీ పౌడర్ రెడీ అయిపోయిందండి. ఇది గాజు బాటిల్లో పెట్టుకుంటే 15-20 రోజులు ఉంటుంది. నేను ఈ చట్నీ పొడిని కూరలు ఎలా వాడతానో చూద్దాం. ఇక్కడ నేను ఒక చౌచౌ తీసుకున్నాను, అంటే మన బెంగళూరు వంకాయ అంటారు కదా, అది ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. ఒక స్పూను నూనె వేసి ప్యాన్లో గ్యాస్ మీద పెట్టి అది వేడైన తర్వాత తిరగమాత గింజలు వేస్తున్నాను. కొద్దిగా పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, అవి చిటపట్లాడంగానే కొద్ది కరివేపాకు, ఒక మిరపకాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, వేసి వేయించి అది వేగంగానే తరిగి పెట్టుకున్న చౌచౌ ఉంది కదా, అది వేసి బాగా కలిపి పెట్టండి. ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం దాన్ని ఉడకనివ్వండి. ఉడికిపోయిందండి. ఇది వాటరీ వెజిటబుల్ కదా, త్వరగా ఉడికిపోతుంది. ఈ చౌచౌ సి విటమిన్ రిచ్ అండి, వాటరీ వెజిటబుల్ కాబట్టి త్వరగా డైజెస్ట్ అవుతుంది కూడా. ఉడికింది కదా, దాంట్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పెట్టి మనం ఇందాక చేసుకున్నాం చూడండి చట్నీ పౌడరు, అది ఒక 2 స్పూన్లు వేస్తాను. రెండు స్పూన్ల పొడి వేసి బాగా కలిపి పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలండి. మళ్ళీ 1 నిమిషం చాలు, మగ్గిపోతుంది. ఈ పొడి చాలా కూరలకు వాడుకోవచ్చండి. పొటాటో, మన చామదుంపలు, వంకాయ, చిక్కుడుకాయలు, గోరు చిక్కుడుకాయలు, ఇలా అన్ని కూర ఈ పొడిని వాడుకోవచ్చు. ఎంతో టేస్ట్ ఉంటుందండి. అలా మూత పెట్టి
ఒక్క నిమిషం పాటు మగ్గనివ్వండి. మగ్గిపోయిందండి. మన కూర రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసి దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ అండి. అందరూ తయారు చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.